సో రేపు ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ఇంకా మెస్సీ సో ఫ్రెండ్లీ మ్యాచ్ ఫుట్బాల్ ప్లేయర్ మ్యాచ్ ఒకటి ఉంది. సో దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు రేవంత్ 100 crores బడ్జెట్ దాని. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన నేను టీవీలో కూడా చూశాను, చాలా బ్రహ్మాండంగా యంగుగా ఆ వయసులో కూడా ఇంకా ఫుట్బాల్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. కళని వాళ్ళు చేసుకోవడం అన్నది వాళ్ళ ప్రత్యేకత. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు పిఎంగా. ఆయన క్రికెట్ ప్లేయరు, ఆయన బ్యాడ్మింటన్ కూడా ఆడేవారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒకసారి క్రికెట్ అది చేసి ఆడారనమాట. అలాగే ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి టాలెంట్ తోటి వాళ్ళు చేయడం అన్నది ఇదనమాట. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎలాగైనా లెగ్గాలి, ఎలాగైనా ఫుట్బాల్ మళ్ళీ కొన్ని కళల్ని కొన్ని పైకి తీసుకురావాలి కదండి. ఇప్పుడు కృష్ణ ఫుట్బాల్ పేరు ఓకే. సో అదే వేరే మన ఇండియాలో ఉన్న ఫుట్బాల్ ప్లేయర్స్ ని అందరికీ ఒక మ్యాచ్ సంథింగ్ ఏదో పెట్టవచ్చు కదా. అక్కడ బయట దేశం నుంచి టాప్ ప్లేయర్ మెస్సీని పిలిచి అన్ని క్రోర్స్ బడ్జెట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేయడం ఎందుకు? ఇంతకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పమంటారా, ఎవరైనా సరే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు చెత్తగాడితో ఆడుతుంటే ఆయనకేం ఇది కాదు. ఎవరైనా సరే తమ ఉజ్జి అంటే ఏంటనమాట, ఒక రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం కాబట్టి ఆయన ఒక ఏజ్ ఒక ఉండేటటువంటి ఆయనకి తగినటువంటి రేంజ్లో ఉన్నవాడిని ఆడుతుంటేనే ఒక విధమైన పేరు వస్తుంది. అంతేగాని ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరితోనో ఆడితే రేవంత్ రెడ్డి గారు సీఎం ఇలా బాల్ కొట్టకుండా వదిలేస్తాడే వెళ్ళిపోతూ ఉంటుంది. అది పెద్ద గొప్పతనం ఏం కాదు. ఇప్పుడు ఏమిటి, ఒక రేంజ్ వచ్చినప్పుడు ఏ రేంజ్, ఇప్పుడు కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి కావాలి. అలాంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్లేయరు, ఇప్పుడు ఓ సింహం ఏనుగుతో పోరాడుతుంది. అలాగే ఏంటి ఏనుగు అది అలాంటిటువంటి యుద్ధం అనేటువంటిది జరగాలి తప్ప ఒక చిన్నవాళ్ళతో ఎవరితోనే జరిగితే అక్కడ ఒక సీఎంగా ఉంటున్నారు కాబట్టి ఆ ఫుట్బాల్ మనం చూసినట్టు ఉండదు, ఫిక్సింగ్ జరిగినట్టుగా ఉంటుంది. ఆ ఫిక్సింగ్ జరగకుండా ఉండాలి అంటే మనకి ఒక పెద్ద ప్లేయర్తో ఆడుతుంటే ఒక విధమైనటువంటి భావన, ఆకర్షణ చూడడానికి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తాం, ఇండియాను జింబాబ్వే ఇండియాను ఇదో ఆడుతుంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇండియాతోటి పాకిస్తాన్ ఆడుతుంటే ఒక యుద్ధం అంటే ఏంటి, ఇండియా పాకిస్తాన్ అనగానే మనకి చాలామంది టీవీలకి అతుక్కుపోతారు. ఆ రోజు ఎవరు బయటికి రాకుండా ఇండియా పాకిస్తాన్ యొక్క ఇదంటే ఒక మనకి ఒక విధంగా విభేదాలు ఉండొచ్చు, మనకి ఇది ఉండొచ్చు. మిగతాది ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడినా కానీ మనకేం ఉండదు, కానీ పాకిస్తాన్ తోటి ఇండియా ఆడుతుంటేనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అప్పు ముట్టట్లేదు, ఎవరు అప్పు ఇవ్వట్లేదు, అసలు బడ్జెట్ లేదు అని చెప్పారు. సో ఈ ఓన్లీ ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు బడ్జెట్ అంటేనండి, అదే బడ్జెట్ ఇంకొక దగ్గర వాడచ్చు. అవునండి, ఇప్పుడు బడ్జెట్ అంటే ఏంటేనండి, ప్రేక్షకులకి ఇది కావాలి, ఇది మెచ్చాలి. దీని మూలాన ఏంటంటే బోడంత ఆదాయం వస్తుంది, పెట్టుబడులు వస్తుంది. మన రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి తీసుకొచ్చారు. మరి ఇప్పటి వరకు ఎవరైనా అందరూ విదేశాలకు వెళ్ళడం, వాళ్ళతో సంప్రదించడం, పెట్టుబడులు పెట్టమండం, పెట్టుబడులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాంటిదే హైదరాబాద్కే ఇంతమందిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టించి చేశారంటే చాలా గ్రేట్ అనమాట, చాలా ఇదనమాట. మోడీ గారు కూడా, మన సోనియా గాంధీ గారు కూడా చాలా మెచ్చుకున్నారు, రాహుల్ గాంధీ గారు మెచ్చుకున్నారు, మల్లికార్జున ఖర్గే అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి చేశారు. వీళ్ళు వెళ్తారు కదండి సాధారణంగా. ఇప్పుడు మనకు తెలియని విషయం ఏముంది, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ ఇతర దేశాలు వెళ్ళి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మన మోడీ గారు ఏం చెప్పారు, అక్కడ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, ఎంతో బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయట్లేదు తెలంగాణలో, బీజేపీకి మనకి ఎందుకు ఇక్కడ డిపాజిట్ కూడా రాకుండా ఎందుకు పోయింది అని చెప్పి ఆయన మొన్న అక్షంతలు వేశారు కదా వీళ్ళందరికీ. అది ఎలా ఆధారపడి ఉందంటే పార్టీని బట్టి, క్యాండిడేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీకి ఒక విలువ ఉంటుంది, క్యాండిడేట్ని బట్టి వాల్యూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకి రమ్మంటే ఇప్పుడు మొత్తం అంతా నాకు తెలంగాణ అంతా బీజేపీ రావాలంటే రాదు కదా. కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి యొక్క పరిపాలన, అక్కడ ఉండేటటువంటి అభివృద్ధి, అక్కడ చేసినటువంటి దాన్ని బట్టి ఓట్లు ప్రజలు వేస్తారు తప్ప ఏదో నేను చేస్తున్నాను కదా అని చెప్పి ప్రజలు వెయ్యరు. క్యాండిడేట్ యొక్క బలం ఉండాలి,
పార్టీ యొక్క బలం ఉండాలి. ఈ రెండు కలిసి వస్తేనే బ్రహ్మాండంగా నెగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఆయనకి కలిసి వచ్చింది ఎవరు, మన నవీన్ యాదవ్ ఉన్నారు కదా, మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, ఆయనకి ఎలా కలిసి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది, క్యాండిడేట్ విధంగానూ కలిసి వచ్చి ఆయన లెగ్గారనమాట. ఆ రకంగా ఇదిగా ఉంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఆయన మీ పేరు? అఖిల్. సో రేపు రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో. సో ఆ మ్యాచ్ గురించి మీరేం చెప్తారన్న? 100 crores బడ్జెట్ అది. సో 100 crores అంత బడ్జెట్ పెట్టి ఈ గేమ్ ఆడడం అవసరమా? ఆల్మోస్ట్ 100 crore బడ్జెట్ అంటే ఒక పాన్ ఇండియా ఫిల్మ్తో ఈక్వల్గా బడ్జెట్ పెడుతున్నారు దీనికి. ఇంత భారీ బడ్జెట్ అసలుకే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఖజానాలలో డబ్బులు లేవు, 6,000 కోట్లు దానికి పోతుంది, జీతాలకు పోతుంది, కేసీఆర్ చేసిన అప్పుకి వడ్డీ కట్టడానికి ఇన్ని వేల కోట్లు పోతుంది, నాకు ఈ ఖజానాలో నన్ను కోసుకు తిన్నా నాకు రూపాయి లేదు అని రేవంత్ రెడ్డి ఖజానాలో డబ్బులు లేదని ప్రతిరోజు ప్రజలకు చెప్తా ఉంటాడు. మరి ఇటువంటి రేవంత్ రెడ్డి 100 కోట్లు అంత ఖర్చు పెట్టి దానివల్ల ఉపయోగం ఏందో, అంత అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఏముందో అని అర్థం కావట్లేదు. ఇంకోటి, తనకి స్వతహాగా పర్సనల్గా ఆయన ఫుట్బాల్ ఇష్టం కావచ్చు, తన ఇష్టాన్ని ఇంకో విధంగా పర్సనల్గా తీసుకొని ఆడుకోవాలి, కానీ ఇలా రాష్ట్ర ఖజానా నుంచి ఇంత డబ్బులు పెట్టి వృధా చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. తను పర్సనల్గా ఏమైనా ఆడుకోదలుచుకుంటే ఆడుకోండి, తను బేసిక్గా ఫుట్బాల్ ప్లేయర్ అని అర్థమవుతుంది. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసినా కానీ చిన్నప్పటి నుంచి తనకి ఆ గేమ్ ఎంత ఇష్టమో అర్థమవుతుంది. కాకపోతే ఇంత తన ఇష్టాన్ని ఇట్లా రాష్ట్ర బడ్జెట్కు ముడిపెట్టి ఇలా ఖర్చు చేయడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి చాలా పంచ్ పనులు చేశాడు, కానీ ఇక్కడ మాత్రం అపోజ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇంకోటి ఏంటంటే ఆ వచ్చే ప్లేయర్ మెస్సీతోని ఒక ఫోటో దిగాలని. అవునవును, 10 లక్షలు అంట. అవును, ఆయన ఓల్డ్ క్లాస్ ప్లేయర్, ఆయన గల్లీ ప్లేయర్లు కాదు, నెంబర్ 1 ప్లేయర్ ఆయన. అటువంటి వ్యక్తి ఒక మన ఇండియాకు వచ్చి, ఇక అందులో తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఒక గేమ్ ఆడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ ఇంత లేదే రారు. నువ్వు ఒక 20 crore 30 crore ఏదో ఒకటి అమౌంట్ లేదే రారు. వాళ్ళకి అంత ఖర్చు పెట్టి అంటే ఆయన జేబులోంచి ఏం పెట్టట్లేదు కదా, నీ జేబులోంచి నీ పర్సనల్ ఆట, నీకు ఇష్టం ఉంటే నీ ఓన్ ఆస్తి పెట్టుకొని ఏదో చేసుకో, ఎంతైనా ఖర్చు పెట్టుకో. రాష్ట్ర ఖజానా నుంచి పెడుతున్నావు. ప్రతి ఒక్కరు ప్రతి వస్తువు కొంటే వచ్చిన ట్యాక్స్ మీదే నువ్వు నడుపుతున్నావు. కాబట్టి ప్రజాధనాన్ని ఇంత ఖర్చు పెట్టి దీనివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం అర్థం కావట్లేదు. దీన్ని ఇంకో రకంగా ఉపయోగిస్తే మంచిది అంటున్నాం. మనదేమన్నా ఇప్పుడు హై బడ్జెట్ ఉంది, మనం ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఖజానాలో ఉన్నాయి అంటే దీనికి ఇంకేదో అర్థం ఉంది. నువ్వే లేవని చెప్తున్నావు, నువ్వే స్వయాన చెప్తున్నావు. దీని రాష్ట్ర ఖజానా ఇంత డబ్బు ఉంది, ఎవరైనా పాలిచ్చే వాళ్ళు ఉంటే రండి, మీరే లెక్కలు చూడండి అని నువ్వే అంటున్నావు. కాబట్టి ఇంత తక్కువ ఉన్నప్పుడు బడ్జెట్ ఇంత ఖర్చు పెట్టాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆయనతోని ఫోటో దిగాలంటే 10 లక్షలు ఎందుకు? జస్ట్ ఒక ఫోటో కోసమే 10 లక్షలు అడగడం. ఇది సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు, దానికన్నా మన ఇండియాలో ఉన్నారు సెలబ్రిటీస్. ఇండియా సెలబ్రిటీ, లోకల్ సెలబ్రిటీస్ వేరు. ఆ మెస్సీ ఆయన ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, నెంబర్ 1 ప్లేయర్ ఆయన. జస్ట్ ఒక ఫోటోనే కదా, ఫోటో దిగాలంటే 10 లక్షలు అడగడం ఎందుకు అని. ఇది అన్అఫీషియల్ కదా, ఎవరు ఆయన ఏమన్నా డైరెక్ట్ గా నాకు 10 లక్షలు ఇస్తేనే నేను ఫోటో ఇస్తాను అన్నాడు. ఇది అన్అఫీషియల్, వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఫోటో అది అన్అఫీషియల్ అంతే. 10 లక్షలు కావచ్చు, ఆయన 2 లక్షలు కావచ్చు, ఫ్రీగా ఇవ్వచ్చు, లేకపోతే కోర్టు తీసుకోవచ్చు. దాని గురించి అన్అఫీషియల్ కాబట్టి దాని గురించి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఇన్ని క్రోర్స్ బడ్జెట్ పెట్టి కండక్ట్ చేయడం రైట్ ఆర్ రాంగ్? ఏం చెప్తారు? రాంగ్ అనే అంటాను. ప్రస్తుతం బడ్జెట్లో దానివల్ల ఉపయోగం ఏందో నువ్వు చెప్పి తర్వాత ఏమన్నా మనం ఇక్కడ నుంచి ఫుట్బాల్ గేమ్ మీద దాని మీద ఖర్చు పెడితే, స్టేడియం కట్టి ఇంకోటి ఏదో ఖర్చు పెడితే ప్లేయర్స్ని రెడీ చేసుకోవడానికి ఖర్చు పెట్టండి. రేపు ఒలింపిక్స్ వస్తే ఒక మెడల్ వస్తే మనకి ఎంత గర్వకారణమో తెలుసు. అది ఇటువంటి వాడి మీద ఖర్చు పెట్టండి. ఇట్లాగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన రప్పించి అంత బందోబస్తు పెట్టి ఇది ఎంత ఖర్చు ఉండిద్దో అది అంచనాకే ఊహకు అందట్లేదు. ఇంత ఖర్చు పెట్టి రాష్ట్ర ఖజానాని వేస్ట్ చేయటం భావ్యం కాదు అనిపిస్తుంది. చాలా మంచి పనులు చేసావు, దాని మీద స్టిక్ అయి ఉంటే బెటరు. ఇది మాత్రం రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది. హరికృష్ణ బ్రదర్. సో రేపు రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక యంగ్ ప్లేయర్తో గేమ్ ఆడడం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యాజ్ ఎ సీఎంగా హోదాలో ఉన్న యంగ్ పీపుల్కి ఒక ఇన్స్పిరేషన్ అవ్వడానికి రేవంత్ రెడ్డి గారు చేసింది ఇదైతే అద్భుతం. బట్ ఐ విల్ థ్యాంక్ యూ
టు హిమ్ అండ్ కంగ్రాచులేషన్ టు హిమ్. నెక్స్ట్ దానికి 100 crores బడ్జెట్ పెడుతున్నారు మరి అది కరెక్టా? 100 crores పెట్టడం అనేది కూడా రాంగ్ అని అంటాను, ఎందుకంటే ఇది ప్రజాధనం. బట్ దీన్ని ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే టికెట్ వైజ్గా ఎంత మనీ వస్తే అంత మనీ ఆ గేమ్కి ఏం అవసరమో అది పెట్టడం మంచిది. ఇది బడ్జెట్లో తీసి జనాలు లెక్కలు అడగరు కదా, మనం సీఎం కదా, మన ఎవడు అడిగేవాడు అన్న దృక్పథంతో చేస్తే అది 100% రాంగ్. బట్ ఏదైనా ఇది గేమ్ పరంగా ఎంత కలెక్షన్ వచ్చినా అది పెట్టొచ్చు. బట్ ఇంకా ఎక్స్ట్రా వస్తే అది ప్రజలకి ఇస్తే అతనికి ఇంకా అప్రిషియేట్ వస్తుందని నా ఫీలింగ్. సో రేపు రేవంత్ రెడ్డి ఆ మ్యాచ్ ఆడటంతో మన రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అనిపిస్తుంది? అది రాష్ట్రానికి ఎంత ఉపయోగం అని కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలోనే తెలుసు, వరల్డ్ వైడ్గా ఏ వ్యక్తి అయినా తన పాపులారిటీని పెంచుకోవడానికే చూస్తాడు. వ్యక్తిగత పాపులారిటీ, వ్యక్తిగత ధనాన్ని పెంచుకోవడానికే చూస్తారు. బట్ వాటి కోసం పదవులు ఆశ్రయిస్తారు, ఆ పదవులకి ఇంకా ఉన్నత పదవులు ఆశ్రయిస్తారు. ఇతను ఇంకా డిఫరెంట్ గేమింగ్ కూడా ఎంచుకున్నాడు. ఇంకా జనాలకి పరిచయం అవ్వాలి, ఇంకా వరల్డ్ వైజ్గా పరిచయం అవ్వాలి అనేది అతని ఎజెండా అని నా ఫీలింగ్ బ్రదర్. సో మొన్నటి వరకు కొన్ని మీటింగ్స్ లో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి, అప్పు ముడత లేదు, బడ్జెట్ లేదు, నన్ను కోసుకోదిన్నా ఏం రాదు అని చెప్పి. సో ఈ జస్ట్ ఈ ఒక్క ప్రోగ్రామ్ కోసమే అన్ని బడ్జెట్ ఒకటి నేను ఒకటి చెప్తాను బ్రదర్, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తను జీవించాలి, తను బతకాలి, తను సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా తన హ్యాపీగా ఉండాలి, తన ఒక క్రేజ్లో బతకాలి, తన ఒక హైఫైలో బతకాలని అనుకుంటాడు. బట్ మనుషులకి ఇంకొక మనిషి సాయం చేయాలంటే అది ఇంకొక జన్మ అయి ఉండాలి, లేకపోతే అతనిలో ఒక అజాత శక్తులు ఉండాలి. ఈ మనుషులంతా నా వాళ్ళే, వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ కోసమే నేను బతకాలనుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. పొలిటీషియన్స్లో అలా ఉన్నవాళ్ళు కూడా రేర్ అని నేను చెప్తాను. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాను, అతని మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా. బట్ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుందని 100% ఇది ప్రూవ్ ఇట్ ఆల్రెడీ. సో రేవంత్ రెడ్డి తన సొంత స్వార్థం కోసం ఈ మ్యాచ్ ఈ గేమ్ అనేది పెడుతున్నాడు. తన సొంత స్వార్థం అని నేను అనను బ్రదర్, తనకు అవకాశం ఉంది, తను ఆడే శక్తి ఉంది, అతను ఒక సీఎం, అతన్ని అడిగే శక్తి మనకి లేకపోవచ్చు. బట్ ఆయనకి ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్గా చూజ్ చేసుకోండు. ఏంటంటే లాస్ట్ టైం ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశారు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నారు, ఇది మరి ఏమవుతుందని చెప్పను. బట్ దీనివల్ల ప్రజలకి ఎంత ఉపయోగం, నేను ప్రజలకి ఏం చేస్తున్నానని క్వశ్చన్ తనకు తాను వేసుకోవాలనేది నా అభిప్రాయం బ్రదర్. రేపు రేవంత్ రెడ్డి మెస్సీ తోటి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో. అవును. సో దానికి ఒక 100 కోట్ల బడ్జెట్ అనేది పెడుతున్నాడు ఏర్పాట్లుగా ప్రోగ్రామ్ దానికి. సో అది కరెక్ట్ అంటారు, నా 100 కోట్ల బడ్జెట్ అవసరమా దానికి? అసలే అప్పులను మన రాష్ట్రానికి సరే ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఆడుతున్నాడు దేనికి? అదే దేనికి అంటే స్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేయాలని. అంటే ఎవరైనా పేదవాళ్ళు కానీ ఇంకెవరైనా స్పోర్ట్స్ గా ఉంటే వాళ్ళు కానీ బాగా ఆడితే లాక్కొని రావాలనే కదా ఇదంతా. కాబట్టి ఏంటంటే అక్కడెక్కడో పక్క దేశం నుంచి అతను తోడుకొచ్చి, అతను కూడా పక్క దేశంలో పెద్ద ప్లేయర్, అతను తోడుకొచ్చి అతను మర్యాదకి ఎక్కడ తక్కువ కాలేయకుండా అతనితో పాటు అతను కూడా కలిసి సరదాగా కలిసి పాడి అందరికి స్పోర్ట్స్ అన్నమాట. అంటే స్పోర్ట్స్తో పెట్టుకుంటే, స్పోర్ట్స్ ఆడితే, స్పోర్ట్స్లో మీరు సక్సెస్ అయితే మీరు ఈ రేంజ్కి వస్తారు, ఈ స్థాయికి మీరు రాగలరు అని చెప్పడానికి అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా అది ప్రజల కోసమే అది పక్కగా. కాబట్టి 100 కోట్లు ఖర్చు చేయడం కాస్త బాధ అనిపిస్తుంది అంతే, ఇంకేం. అదే మొన్నటి వరకు వేరే మీటింగ్స్ వల్ల నా దగ్గర అసలు అప్పు లేదు, పైసలు ముడతలేదు, అదే అన్నాడు అప్పు లేదు, కోసినా కూడా అప్పు లేదు, బజార్లో అప్పు రావడం లేదు, నన్ను కోసినా కొయ్యండి లేదు అన్నాడు. అదే ఎన్నాం అందరం. 100 కోట్లు ఆ ప్రోగ్రామ్ పెట్టడం అవసరం, అదే డెవలప్మెంట్ కోసం ఏదైనా పెడితే. అదే 100 కోట్లు తగ్గించేసి ఒక 10 కోట్లు ఒక 5 కోట్లు పెట్టి తీసేసి మిగతా మొత్తం పేద ప్రజలు వాడేస్తే బాగుంది అంత. కానీ అతను ఎవరో కోసం పక్క దేశం కోసం ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ రాంగ్. ఏది అందరూ అంటారు, నేను ఒక్కనే కదలే, అందరూ అదే అంటారు. వచ్చే ప్లేయర్ సెల్ఫీ దిగాలంటే ఆయన తోటి 10 లక్షలు ఇవ్వాలంటే ఆయనకి. ఎందుకు చెప్పండి, మనిషి ఎవడైనా ఒకటే, ఏదో పెద్ద ఫేమస్ అయినంత మాత్రం ఏం ప్రయోజనం? అంటే అతని ఫ్యామిలీకి ఆయన డెవలప్ అయిపోతే ఇక్కడ పేదోడు పోయిలే, అది కరెక్టే కాదు. అది బలవంతంగా అతను తోడుకొని రావడం ఇక్కడికి ఈ చేయడం ఎందుకు చెప్పు? ఇంకేదైనా చేస్తుంటే బాగాను. ఫుట్బాల్ ఏముంది, ఎవరు ఆడితే పోతారు ఆడికి, ఎవరు ఆడలేరు చెప్పండి. ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ డైలీ 3 పూట కడుపు నిండా తిని పరిస్థితి బాగుంటుంది, అందరూ పోయి ఆడరా? ఏదో కొంతమంది సక్సెస్ అవుతారు ఇంట్రెస్ట్ పెట్టిగా నడితే. మైండ్ బాడీ మొత్తాన్ని ఆట మీద, గేమ్ మీద ఫోకస్ చేస్తే ఎవరన్నా ఆడగలుగుతారు. అట్టని వాళ్ళు లేదు ఆడేసి అనేది పెద్ద ప్లేయర్ లే,
ఎవడేం చేయగలుగుతాడు ఆ పని. అదే 100 కోట్లు మన రాష్ట్రానికి ఏమో ఉపయోగపడుతుంది. అదే ఆ 100 కోట్లు ఒక 5 కోట్లు అన్నా పెట్టుంటే చాలు దానికి స్పోర్ట్స్కి. 100 కోట్లు పెట్టదు రాంగ్ ఏది, 10 కోట్లు లాస్ట్ అంతే. ఇంకా ఆ 10 కోట్లు కూడా మళ్ళీ ఎలాగోలా తిప్పి మళ్ళీ అది పేదవాళ్ళకి అందిస్తే బాగుంది. కాబట్టి 100 కోట్లు పెట్టేసి ఆయన ఎవరి కోసం అసలు ఏంది, చాలా రాంగ్ ఉంది. అది ఎన్నాటికే చాలా బాధగా ఉంది.